వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శ్రీరాముని స్వర్ణ బిల్లుని అద్భుతంగా తయారు చేసిన ఓ స్వర్ణ కళాకారుడు. జనవరి 22 సోమవారం అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరం ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ గాంధీనగర్ 21వ వార్డుకు చెందిన కొత్తపల్లి రమేష్ ఆచారి ఆ స్వామివారి స్వర్ణ బిల్లును అద్భుతంగా తయారు చేసి దానిపై జై శ్రీరామ్ అనే తెలుగు అక్షరాలను రాసి తన రామభక్తిని చాటి చెప్పారు. ఈ సూక్ష్మ స్వర్ణ రామబాణాన్ని సూదిమనుపై నిలిచిపోయేలా తయారు చేసి తన కళా నైపుణ్యాన్ని అతను ప్రదర్శించారు. దీని ఎత్తు 1/2 సెంటీమీటర్, వెడల్పు సెంటీమీటర్ గా తెలియజేశారు. దీని తయారీకి 2 గంటల సమయం పట్టిందని తెలియజేశారు. ఇది కేవలం 60 మిల్లీగ్రాముల బంగారాన్ని ఉపయోగించి పలుచటి బంగారపు రేకుపై తయారు చేసినట్లుగా కళాకారులు రమేష్ తెలియజేశారు. సూక్ష్మ కళాకారుడు రమేష్ తయారు చేసిన సూక్ష్మ రామబాణం పలువురిని మెప్పించింది. చలో భీమిలి సీఎం కార్యక్రమానికి పిలుపునిచ్చిన మంత్రి సీదిరి అప్పలరాజు. ఆదివారం నియోజకవర్గ స్థాయి పార్టీ కేడర్తో ప్రగతి భవన్ పలాసలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశంలో మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ ఈ సమావేశంలో సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన భీమిలి వేదికగా జరగబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశానికి మనందరం హాజరై గతంలో ఏదైతే సామాజిక సాధికార యాత్ర జయప్రదం చేశామో అదే రీతిలో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమానికి ప్రతి బూత్ నుండి 15 నుండి 20 మందికి తక్కువ లేకుండా యువకులు బయలుదేరాలని, ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంకా మనకు ఎన్నికలు 50 రోజుల సమయం మాత్రమే ఉందని, ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఆయన సూచించారు. మన నాయకుడు పూరిస్తున్న ఎన్నికల శంఖారావాన్ని మనం జయప్రదం చేయాలని కోరారు. మనకున్న 284 బూత్ల నుండి సుమారు 5,000 మంది ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశం ఇప్పటి వరకు జరిగిన సమావేశాలకు భిన్నంగా ఉంటుందని, ఈ కార్యక్రమంలో కార్యకర్తలు సూచనలు చేయొచ్చని ఆయన అన్నారు. ఈసారి శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు స్థానం మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించుకోవాలని, పార్లమెంటు అభ్యర్థి పేరాడ తిలక్ ని ఆశీర్వదించాలని, 2 సార్లు ఎంపీగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిందేమీ లేదని, ఒక్కటంటే ఒక్కటి ఈ జిల్లాకి చేసిన ఘనకార్యమేమీ లేదని, మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించామని, కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సైతం ఈ జిల్లా అభివృద్ధి చేస్తే మీరు ఈ జిల్లాకి చేసిందేమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీదిరి అప్పలరాజుతో పాటు ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు, మందస మండలి ఎంపీపీ డొక్కర దానయ్య తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఒక 5,000 మంది బయలుదేరడానికి అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్, ఫుడ్ అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఈ కార్యక్రమం కూడా కూర్చోట్లేదు. కార్యక్రమం కూడా చాలా గమ్మత్తుగా జరుగుతుంది. సీఎం గారు మీటింగ్ రెగ్యులర్ గా జరిగే బహిరంగ సభలాగా టెంట్ వేసి సీఎం గారు వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు. ఈసారి ఇది ఓపెన్ మీటింగ్. ఇది హ్యాపీయా కదా? ఓపెన్ మీటింగ్ బెటర్ కదా? ఓపెన్ మీటింగ్ ఉంటది. ఇలాగే ఇటు జనాలు ఉంటారు, మధ్యలో ర్యాంప్ ఉంటది. చీఫ్ మినిస్టర్ గారు ర్యాంప్ మీద, చీఫ్ మినిస్టర్ గారు అనే దానికుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ర్యాంప్ మీద నడుచుకుంటూ ప్రతి కార్యకర్త కూడా పలకరించుకొని ఈ చివరి నుండి ఆ చివరి కూడా రావడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు అందరికీ కూడా కొన్ని స్లిప్స్ ఇస్తాం. సిద్ధం ఏంటి చూసుంటారు కదా, వాట్సాప్ లో చూసారా లేదా? సిద్ధం అన్నటువంటి పేరున కొన్ని స్లిప్స్ రెడీ చేస్తున్నాం, పంపిస్తాను అన్ని ఊరు. అందులోని వేదన జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా నువ్వు సూచన చేయాలని అనుకుంటే, సలహా అని కాదు, సూచన. సార్ ఇది చేయండి సార్ మా కార్యకర్తలకి, ఇది చేయండి సార్ మన ప్రజలకి, ఇది చేయండి సార్ మన రాష్ట్రానికి అన్నటువంటి ఒక సూచన చేయాలనుకుంటే మీరు దాన్ని రాయొచ్చు. వాటన్నిటిని అందులో ఒక 20 30 ర్యాండమ్ గా 20 అవచ్చు, 30 అవచ్చు, 50 అవచ్చు, అంత 50 కాకపోయినా 20 30 మందికైనా ర్యాండమ్ గా కొన్ని స్లిప్ సెలెక్ట్ చేసి ఆ కార్యకర్తతోనే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేంద్ర సంస్థ అయినా వచ్చిందా? ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థనైనా పెట్టించగలిగావా నువ్వు? మళ్ళీ మీ చిన్నాన్నేమో ఈ తెలుగుదేశం పార్టీకి ఏమో రాష్ట్ర అధ్యక్షుడు. ఆ తెలుగుదేశం
చంద్రబాబుకి ఏమో అత్యంత సన్నిహితులు అని చెప్పి మీరు డబ్బాలు కొట్టుకొని తిరుగుతారు మీరు. మరి ఈ జిల్లాకు మీరు చేసింది ఏంటి? ఈ జిల్లాకు మీరు చేసినటువంటి మంచి ఏంటి? ఈ జిల్లాకు మీరు చేసినటువంటి న్యాయం ఏంటి? మీరంటే చెప్పుకోవడానికి ఒక్కడంటే ఒక్క పథకాన్ని చూపించమని కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా నేనైతే అడుగుతాను. ఏమి ఈ జిల్లా చేసిన అన్యాయం ఏంటి? మీ కుటుంబానికి 2 సార్లు నీకు ఎంపీగా చేసి, మీ చిన్నాన్న ఓ 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. మరి మీ నాన్నగారి గురించి ఇప్పుడు అప్రస్తుతం. అధికారాన్ని వెలగబెట్టారు, నాయకుడికి దగ్గరగా మెలిగారు. ఇంత చేసి మీరు ఈ జిల్లాకి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ తెచ్చుకోగలిగారు, ఒక్కటంటే ఒక్క మంచి పని చేసుకోగలిగారు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఒక మూలపేట పోర్ట్ కావచ్చు, ఓ రీసెర్చ్ హాస్పిటల్ కావచ్చు, 700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు కావచ్చు, మరో 240 కోట్లతో పాతపట్నంకి మంచినీటి ప్రాజెక్టు కావచ్చు, ఒక 150 కోట్లతో హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, అక్కడ అత్యంత ప్రధానమైనటువంటిది విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడం కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విద్యా సంస్థలు సైతం మనం మంజూరు చేయించుకోవడం జరిగింది. మరి మీ తరపున చెప్పుకోవడానికి ఈ జిల్లాలో ఏం మిగిలిందని నేను అడుగుతాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొన్ని రిమ్స్ మెడికల్ కాలేజ్, ఒక అంబేద్కర్ యూనివర్సిటీ, వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2, ఒక ఆఫ్షోర్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినట్టు. మరి మీ హయాంలో ఏమొచ్చాయి? ఈరోజు మనం వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 కంప్లీట్ చేస్తాము. ఆఫ్షోర్ పనులు బ్రహ్మాండంగా ముమ్మరంగా సాగుతా ఉన్నాయి. రిమ్స్ మెడికల్ కాలేజ్ లైక్ నెవర్ బిఫోర్ దాన్ని రూపాంతరం చేశాం మనం. మీరు వెళ్ళి చూడండి ఒకసారి రిమ్స్ ఎలా ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇస్తే దాన్ని మళ్ళీ మనం పూర్తి స్థాయిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజ్ గా దాన్ని మార్చినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తాం. మరి అలాగే బుడగట్లపాలెం దగ్గర ఒక హార్బర్, ఇన్ని ప్రాజెక్టులు ఒకటి రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మనం అనేక సార్లు అడుగుతా ఉంటాం, రామ్మోహన్ నాయుడు నువ్వు చేసింది చెప్పురా నాయన అని చెప్పి. ఓ మనం మీద పడిపోతారు, ఓ మీరు అవినీతి చేశారు, ఓ మీరు అలా అవి తినేస్తారు, ఏం తినేసారు చెప్పండి అంటే అవి చెప్పరు. మళ్ళీ ఇదే జరుగుతుంది ఇప్పుడు బస్ స్టాండ్లోను, వీధి చివరిలోను, రచ్చబండ్లలోను. ఎంతసేపు అంటే రాష్ట్రాన్ని నాశనం చేశారంటారు. అదే ఏంటి రాష్ట్రాన్ని నాశనం చేశారంటే వాళ్ళు ఎవరు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది అంటారు. ఏమి చంద్రబాబు హయాంలో 2.5 లక్షల కోట్లు అప్పులు చేయలేదా? అంతకంటే తక్కువే చేసినాం మనం. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పడకేసినాయి అంటారు వాళ్ళు. విద్యా వ్యవస్థను బాగు చేసింది మనం, వైద్య రంగాన్ని బాగు చేసింది మనం, ప్రభుత్వ వ్యవస్థల్ని గాడిలో పెట్టింది మనం. ఊరికే ఉత్తుపుణానికే మాట్లాడుతూ ఉంటారు. ఈనాడు రాస్తాడు బండబూతులన్నీ, ఆంధ్రజ్యోతిని ప్రచురిస్తూ ఉంటాడు నీచమైనటువంటి వార్తలన్నీ. వాటన్నిటిని తీసుకొచ్చి ఈరోజు కొంతమంది పెయిడ్ కుక్కలను పెట్టి, ఐఎమ్ కాలింగ్ దెమ్ పెయిడ్ డాగ్స్, పెయిడ్ ఎల్లో డాగ్స్, వీధి చివరిలోను, రచ్చబండలోను, బస్ స్టాండ్లోను, టీ కొట్ల దగ్గర మన ప్రభుత్వం గురించి, మన నాయకుడి గురించి దుష్ప్రచారం చేయమని చెప్పి ముఠాలని బ్యాచ్లను పంపించినారు. మీకెవడైనా కనిపిస్తే ఎక్కడైనా కానీ జుత్తు పట్టుకొని, చొక్కా పట్టుకొని పళ్ళు రాలగొట్టమని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. ఏ మొహమాటం ఏం లేదు. మనం చాలా గట్టిగా సిద్ధమవ్వాలి. ఇక్కడి నుంచి మనం ఈ రాబోయే 50 రోజులు ఇది ఒక యుద్ధ రంగం, ఇది ఒక కథన రంగం. ఇది మరింత సమిష్టిగా మనం తయారవ్వాలి, మరింత సమైక్యంగా మనం తయారవ్వాలి, మరింత బలంగా మనం రూపాంతరం చెందాలి. అత్యంత ప్రధానమైనటువంటిది మనం నోరు తెరిచి మనం మాట్లాడాలి. నోరు తెరిచి మనం మాట్లాడాలి. ఎంతసేపు మనం సంక్షేమం ఇచ్చాం, బ్రహ్మాండంగా ఓటింగ్ ఉంది, ఇదిగో మా బూత్ మీకు ఇంత మెజార్టీ వచ్చేస్తుంది, ఇదిగో మా పంచాయతీ ఇంత మెజార్టీ వచ్చేస్తుంది అని చెప్పి చెప్తుంటారు నాకు. దాన్ని మన చేతల్లో చూపించాలి. మనం ఇక్కడ చేతల్లో చూపించాలంటే ఎవరు బూత్కు వాళ్ళు, ఎవరు పంచాయతీకి వాళ్ళు, ఎవరు వార్డుకు వాళ్ళు కాపలా కాయవలసిందే 50 రోజులు. మనం
కంటికి రెప్పలా చూసుకోవాల్సిందే 50 రోజులు మనం. ఈసారి 2024 అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటిది మనకి. ఈసారి తెలుగుదేశం పార్టీని కొట్టేస్తే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే మరి ఎప్పటికీ ఉండదు అన్న విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. జనరల్ గా మనం ప్లేనరీకి వెళ్ళాం. మన విజయవాడ ప్లేనరీకి సుమారుగా ఒక 14-1500 మంది వెళ్ళాం మన నియోజకవర్గం నుంచి. ఎలా అయిపోతుందంటే కార్యకర్త అనేవాడు కానీ ఊర్లో ఉంటే ఊర్లో ఉన్న వాళ్ళు పట్టుకొని జుత్తు పట్టుకొని ఆకలించేస్తారు. మీ పెద్ద మీటింగ్ అక్కడ విజయవాడలో అవుతుంది, ఊర్లో ఎట్టి చేస్తున్నారా నువ్వు అనుకోని చెప్పేసి. అలాంటి పరిస్థితి రేపు పొద్దున 25వ తేదీ కూడా వచ్చేస్తుంది. మనకు పొరపాటుగా ఎవడైనా వైసీపీ కార్యకర్త అని చెప్పి ఊర్లో కానీ ఉండిపోతే వీడికి ఎందుకు రాజకీయాలు, వీళ్ళు ముఖ్యమంత్రి ఇళ్ళకి వచ్చి కార్యకర్తలు మీటింగ్ పెడితే వెళ్ళకుండా ఎక్కడ చేస్తున్నాడు వీళ్ళు అనుకున్నాడు. అలాంటి పరిస్థితి మనం ఇవ్వకుండా మన కార్యకర్త అనేవాడు, మన సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పంచాయతీ పార్టీ అధ్యక్షులు, వార్డు పార్టీ అధ్యక్షులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు, గృహసారథులు, బూత్ కన్వీనర్లు, శక్తి కన్వీనర్లు, వ్యవసాయ కన్వీనర్, సోషల్ మీడియా కన్వీనర్, ఆల్ కన్వీనర్స్. శక్తి కన్వీనర్లు మాత్రం ఖచ్చితంగా మనం మీటింగ్ తీసుకుని వెళ్ళాలి. ఇందులో దీనికి ఏం ఎగ్జామ్షన్ లేదు. మేము మహిళలము, మేము అంత దూరం రాలేము అన్నది లేదు. గౌరవంగా తీసుకొచ్చే బాధ్యత మనది అని చెప్పి ఈ సందర్భంగా చాలా సగర్వంగా తెలియజేస్తాము. బూరాడ గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం బూరాడ గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు స్థానిక ఎస్ఐ ఈ శ్రీనివాసరావు తెలిపారు. వివరాలకు వెళితే బూరాడ గ్రామంలో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు చేరుకుని ఈ 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, అలాగే వారి వద్ద 6,970 రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ఈ 8 మంది వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజాం కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ ఈ శ్రీనివాస్ తెలిపారు. ఎస్ఐతో పాటు సిబ్బంది ఉన్నారు. జగనన్న సిద్ధం కార్యక్రమంపై ఎచ్చెర్ల మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి. ఎచ్చెర్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎన్నికల సమర శంఖారావం పూరించనున్న జగనన్న సిద్ధం కార్యక్రమం విజయవంతం చేయడం కొరకు ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి మండల వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన జగనన్న ఎన్నికల సమర శంఖారావం పూరించనున్న నేపథ్యంలో సిద్ధం కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లా భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారని, ఈ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, సానుభూతి పరులను పెద్ద ఎత్తున సమీకరించి జగనన్న సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో వైసీపీ గెలుపు కోసం పనిచేయాలని, పార్టీ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి అవిశ్రాంతంగా పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు ముద్దాడ శంకర్, అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బొడ్డేపల్లి సుధాకర్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కేవీవి సత్యనారాయణ, మండల విప్పు బగ్గు రాజారావు తదితరులు పాల్గొన్నారు. జై జగన్, జై జగన్, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, జై జగన్, గొర్రెల కిరణ్ కుమార్ గారి నాయకత్వం, కిరణ్ నాయకత్వం, చిరంజీవి గారి నాయకత్వం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.